అండి ఇవేం దోశలని చూస్తున్నారా? గోధుమ పిండి ఎగ్ దోశలండి. చాలా టేస్టీగా ఉంటాయండి. హెల్తీ కూడా, సింపుల్ కూడా అనమాట. డైలీ మినప దోశలే కాకుండా అప్పుడప్పుడు హెల్తీ అయిన ఈ గోధుమ పిండి ఎగ్ దోశలు కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయండి. మనకి చట్నీ కూడా అక్కర్లేదు. సింపుల్‌గా ఉట్టి దోసే తినేయవచ్చు. లేదు కంపల్సరీగా కావాలంటే ఈ ఉల్లి చట్నీతో అయినా బావుంటది. అల్లం చట్నీతో అయినా బావుంటది. నేనైతే ఉల్లి కారం చేసుకున్నానండి. చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఈ దోస ఉల్లికారంలో తింటే చాలా రుచిగా ఉంది. చాలా బాగుంది. రొటీన్‌గా ఎప్పుడు మినప దోసే కాకుండా ఇలా చాలా బాగుంది. అయితే మీరు తయారు చేయాలనుకుంటున్నారా? అయితే ఇందుకు కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం తెలుసుకుందామా? గోధుమ పిండి, ఎక్క దోసకి కావాల్సిన పదార్థాలు 2 గుడ్లు తీసుకుంటున్నాను. 2 గుడ్లు, చిన్న క్యారెట్ ముక్క, 2 పెద్ద పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం, 2 ఉల్లిపాయలు, 1 స్పూన్ జీలకర్ర. నెక్స్ట్ ఒక కప్పు పిండికి ఒక గుడ్డు పడుతుంది అనమాట. నేను 2 కప్పుల పిండి తీసుకుంటున్నాను, అందుకే 2 గుడ్లు తీసుకుంటున్నాను. రుచికి సరిపడా ఉప్పు. ఇప్పుడు ముందు 2 గుడ్లు చెదగొట్టుకొని చెదగొట్టేసుకుందాం. ఇది బాగా బీట్ చేసుకోవాలి, మొత్తం కలిసిపోయేటట్టు. ఈ విధంగా బాగా మొత్తం సొనంతా కలిపేటట్టు బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ కట్ చేసుకుందాం. ఈ విధంగా బీట్ చేసేసుకున్నాము. ఇవన్నీ సన్నగా కట్ చేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం. జీలకర్ర, పచ్చిమిర్చి, క్యారెట్, అల్లం మొత్తం అన్నీ వేసేసుకుందాం. ఉల్లిపాయ పెద్దదైతే ఒక సరిపోద్ది. నాకు ఆడ పెద్ద ఉల్లిపాయలు లేవని చిన్న ఉల్లిపాయలు, అందుకే 2 వేసాను. జీలకర్ర వేసుకున్నాం కదా, ఇప్పుడు 2 కప్పుల పిండి కూడా వేసేసుకుందాం. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కప్పు పిండి కప్పు వాటర్ కంపల్సరీగా పడిపోద్ది అనమాట. 2 కప్పులకి 2 కప్పులు వాటర్ వేసుకొని బాగా ఉండలు లేకుండా ఈ విధంగా కలుపుకుందాం. చూడండి, ఈ విధంగా కలిపేసుకున్నాం కదా. 2 కప్పుల వాటర్ కరెక్ట్గా సరిపోయింది. మనకి దలసరిగా ఉన్నది, తిక్కిగా ఉందంటే కాస్త వాటర్ వేసుకుందాం. కొంచెం ఎక్కువ కాదు, 2-3 స్పూన్లు వేసుకొని కలుపుకొని 10 నిమిషాలు పక్కన పెట్టేద్దాం. బాగా నాగుతుంది, స్మూత్గా ఉంటాయి అన్నమాట దోశలు. 10 నిమిషాలు పోయాక మనం దోశ వేసుకుందాం. 10 నిమిషాలు అయిపోయింది. పిండి బాగా నానింది. ఇప్పుడు స్టవ్ ముట్టించుకొని పెనం వేసుకుందాం. స్టవ్ ముట్టించుకొని పెనం వేసుకున్నాను. పెనం వేడైంది. ఇప్పుడు దోశ వేసుకుందాం. ఆయిల్ వేసుకుందాం. డైలీ పప్పు రుబ్బుకుంటాం కదా, ఆ పని లేకుండా సింపుల్గా కూడా ఇది టేస్ట్ కూడా. ఇక్కడ ఉన్నాయి, గోధుమ పిండి ఎగ్ కాబట్టి క్యారెట్, ఉల్లిపాయ అంతా మంచివే. చాలా టేస్ట్గా ఉంటుంది. చట్నీ కూడా అక్కర్లేదు, అంత బాగుంటుంది అన్నమాట ఈ గోధుమ పిండి ఎగ్ దోశ. ఇంకా తిరగేసేసుకుందాం. మళ్ళీ కాస్త ఆయిల్ వేసుకుందాం అన్నమాట. రెండు కాలిపోయింది కదా, తీసేసుకున్నాము. నెక్స్ట్ ఇంకో దోశ వేసుకుందాం. మినప దోశలు అంత పలచగా రావు, కొంచెం తిక్కుగానే వస్తాయి, కానీ హెల్దీ అనమాట. ప్రోటీన్, రోజుకి మినప దోశలు రొటీన్ అనమాట. అప్పుడప్పుడు ఇలా ఎగ్ గోధుమపిండి దోశ కూడా ట్రై చేస్తే టేస్ట్ హెల్దీకి హెల్దీ, సింపుల్ కూడా. ఈ దోశ కూడా రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుంది, ఎంత కలర్ కూడా ఎంతో కలర్ఫుల్గా ఉంది. నెక్స్ట్ ఇంకో దోశ వేసుకుందాం.
ఇవంటే 3 దోశలు రెడీ అయిపోయి ఇంకా ఒకరికి వస్తుంది అన్నమాట. ఇంకో 3 దోశలు అవుతాయి. నేను చెప్పిన క్వాలిటీలో పిండి కలిపితే 2 మనుషులకు వస్తుంది అన్నమాట. ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం. నాకు 3 దోశలు వచ్చాయి. నా 3 దోశలు తర్వాత నెక్స్ట్ మా బాబుకి వేస్తాను. అంతేనండి. ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయినా గోధుమ పిండి ఎగ్ దోశ రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.